అందుకు అక్కడ యేసుక్రీస్తు వారు ఇప్పుడు కాదు నాయన, ఒక కాలం ఉంది, ఆ కాలంలో ఉపవాసం ఉంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ 40 దినాలు చెప్పాం, గత వారం మాట్లాడుకున్నాం. ఈస్టర్కి ముందు 40 దినాలు నేను ఉపవాసం ఉంటా అంటే అది సరైన మాటనా? 40 దినాలే శ్రమల దినాలా? 365 రోజులు శ్రమల దినాలు కాదా? ఒకవేళ ఆ 40 రోజులు తీసేస్తే 325 రోజులు శ్రమల దినాలు కాదా? ఆ దినాల్లో శ్రమలు రావు, శోధనలు రావు, కష్టాలు రావు, నష్టాలు రావని దేవుడే గాని, లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తే గాని, లేదంటే పరిశుద్ధాత్ముడే గాని చెప్పారా? రాయించారా ఎవరితోనైనా? మీకు కష్టాలు రావు, నష్టాలు రావు అని రాయించారా? సుఖమే ఉంటుందని రాయించారా? క్రీస్తులో బ్రతికి క్రీస్తు కోసం చనిపోతే నిత్య జీవం ఉంది, అక్కడ ఉంటాం సంతోషంగా. అది ఆత్మకు ఉండేది. మనుష్యుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములను. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. ఎంత వైభవంగా ఉంచినా 80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేదు. ఎంత బ్రతికినా అది ఆయాసమే, దుఃఖమే. నేను 100 సంవత్సరాలు బ్రతికానండి, ఆయాసమే, దుఃఖమే. ఎప్పుడెప్పుడు పోవాలా, ఎప్పుడెప్పుడు తీసుకెళ్తాడా, ఎప్పుడెప్పుడు పిలుచుకుంటాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అది ఆయాసమే, దుఃఖమే, అవి గతించిపోతాయి. కానీ క్రీస్తు కోసంను, దేవుని కోసంను మనము బ్రతకాలి.